హలో ఎవ్రీవన్. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఎంట్రీ లెవెల్ ఫార్మసిస్ట్ పోస్టులు 246 పోస్ట్కి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అప్లికేషన్లో ఆగస్ట్ 17 నుంచి స్టార్ట్ అవుతాయి. అయితే అప్లై చేసేటప్పుడు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, పీసీఐ రిజిస్ట్రేషన్ ఉండాలా వద్దా, ఫామ్ డి వాల్ ఎలిజిబిలిటీ ఉందా లేదా, సబ్జెక్ట్ ఏ లెవెల్లో ఉంటుంది, ఇలాంటి క్వశ్చన్స్ అందరూ అడుగుతున్నారు. వీటిని అడ్రస్ చేయడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ వన్, ఎలిజిబిలిటీ ఏంటంటే ఎయిదర్ డిప్లొమా ఇన్ ఫార్మసీ కంప్లీట్ చేసిన వాళ్ళు లేదా బీ ఫార్మసీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్. అండర్స్టాండ్, కంప్లీట్ చేసిన వాళ్ళు, బీఫామ్ ఫైనల్ ఇయర్లో ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ కారు. కంప్లీషనే కాదు, వీటితో పాటు యూ నీడ్ టు బి రిజిస్టర్డ్ యాజ్ ఏ ఫార్మసిస్ట్ ఇన్ యువర్ స్టేట్ ఫార్మసీ కౌన్సిల్. పీసీఐ రిజిస్ట్రేషన్ కావాలి. అయితే చిన్న క్లాస్ ఏంటి అంటే, యూజువల్గా ఇప్పుడు మీరు అప్లికేషన్స్ ఆగస్ట్ 17 స్టార్ట్ అవుతాయి, సెప్టెంబర్ 16 వరకు టైం ఉంది, అండ్ దెన్ మోడిఫికేషన్ టైం ఇచ్చారు. ఇవన్నీ జరిగి ఎగ్జామ్ అవ్వడానికి డిసెంబర్ జనవరి అవుతుంది, రిజల్ట్ వచ్చేసరికి ఫిబ్రవరి అలా అవుతుంది. సో టోటలీ 6 months టైం విల్ బి దేర్. సో మీకు ఒకవేళ రిజిస్ట్రేషన్ కాకపోతే ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న బై ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యూ విల్ గెట్ దట్ పీసీఐ రిజిస్టర్డ్ సర్టిఫికేట్. సో అందుకని ఫైనల్ ఇయర్ అయిపోయిన వాళ్ళు మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోకపోతే జస్ట్ గో అండ్ డూ ఇట్. ఎలిజిబుల్లా కాదా అని అడగకుండా ఫస్ట్ మీరు ఎగ్జామ్ అప్లై చేయడానికి యూజువల్గా ప్రాబ్లం ఉండదు. అప్లై చేసేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంకి ఖచ్చితంగా మీకు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ఉండాలి. మీరు ఇప్పుడు అప్లై చేసిన 6 months టైం ఉంది కాబట్టి వచ్చే ఛాన్స్ ఉంది. సో బీఫామ్ అయిపోయిన వాళ్ళు మీరు రిజిస్ట్రేషన్ కాకపోతే ఎగ్జామ్కి అప్లై చేయండి, సైమల్టేనియస్గా రిజిస్ట్రేషన్ కూడా అర్జెంట్గా అప్లై చేసుకోండి. ఫస్ట్ థింగ్. సెకండ్ వన్, ఫామ్ డి వాళ్ళు ఎలిజిబుల్లా కాదా. లుక్ ఎట్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఒక క్రైటీరియాలో డిప్లొమా ఇన్ ఫార్మసీ ఇచ్చారు. సెకండ్ క్రైటీరియా ఏంటంటే బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఫార్మసీ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ ఈక్వివాలెంట్ అని ఇచ్చారు. ఈక్వివాలెంట్ అంటే అర్థం ఏంటి? బీఫామ్కి ఇంకా ఏదైనా కోర్స్ ఈక్వివాలెంట్ ఉందా? అండర్స్టాండ్ దిస్. ఫామ్ డి వాళ్ళు డిప్లొమా ఇన్ ఫార్మసీ, బీ ఫార్మసీ ఆర్ ఎం ఫార్మసీ ద్వారా వచ్చే ఎలిజిబిలిటీ ద్వారా వచ్చే ఏ ఎగ్జామ్కైనా ఎలిజిబుల్ అని చెప్పి ఒక గెజిట్ రిలీజ్ అవ్వడం జరిగింది 2019. ఆ గెజిట్ నెంబర్ ఏంటంటే 28020/11/2019 AHS అని ఒక గెజిట్ రిలీజ్ అవ్వడం జరిగింది. ఆ గెజిట్ స్టార్టింగ్ లైన్స్ ఏమి ఇచ్చారంటే, ద సెంట్రల్ గవర్నమెంట్ ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా డిసైడెడ్ దట్ ఎ పర్సన్ హోల్డింగ్ ఫార్మ్ డి క్వాలిఫికేషన్ షల్ ఆటోమేటికలీ బికమ్ ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ టు వేరియస్ పోస్ట్ వేర్ ఎ పర్సన్ హోల్డింగ్ డిప్లొమా ఇన్ ఫార్మసీ, బ్యాచులర్ ఇన్ ఫార్మసీ, మాస్టర్ ఇన్ ఫార్మసీ క్వాలిఫికేషన్ ఇస్ ఎలిజిబుల్ టు బి అపాయింటెడ్. అర్థం చేసుకోండి ఏం చెప్తున్నారు అంటే, ఫామ్ డి చేసిన వాళ్ళు డీఫామ్, బీఫామ్, ఎంఫామ్ ఎలిజిబిలిటీతో వచ్చే ఏ జాబ్కైనా ఎలిజిబుల్ అని 2019లో ఒక గెజెట్ రిలీజ్ అయింది. ఆ తర్వాత నుంచి మెజారిటీ ఎక్కడైనా ఏదైనా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ వస్తే వాళ్ళు ఫామ్ డి అని కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఫార్మసిస్ట్ నోటిఫికేషన్ వచ్చింది, వాళ్ళు డిప్లొమా ఇన్ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఫామ్ డి అని కూడా ఇంక్లూడ్ చేశారు. ఎందుకు? గెజెట్ని బేస్ చేసుకోవాలి. సో అకార్డింగ్ టు దిస్ గెజెట్ ఫామ్ డి వాళ్ళు ఎలిజిబుల్ ఫర్ ఆర్ఆర్బి ఫార్మసిస్ట్. సో కొంచెం గెజెట్లు ఇవన్నీ చదివి అర్థం చేసుకోండి. ఎవరో వచ్చి చెప్పాలంటే కుదరదు. యూ నీడ్ టు అండర్స్టాండ్ దామ్. మీకు మీ మీద కాన్ఫిడెన్స్ ఉండాలి. ద నెక్స్ట్ థింగ్, ఇంకొక విషయం అందరూ అడుగుతుంది ఏంటంటే, ఎగ్జామ్ లెవెల్ ఏంటి అంటే, డిప్లొమా వాళ్ళు ఎలిజిబుల్, బీఫామ్ వాళ్ళు ఎలిజిబుల్, ఫామ్ డి వాళ్ళు ఎలిజిబుల్ అంటున్నారు. లెవెల్ ఏంటని దానికి కూడా నోటిఫికేషన్లో చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఏది? ఆర్ఆర్బి ఫార్మసిస్ట్ నోటిఫికేషన్లో ఏమి ఇచ్చారో చదువుతాను, మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఎక్స్క్యూజ్ మీ. ద స్టాండర్డ్ ఆఫ్ క్వశ్చన్స్ at the single stage computer based test will be generally in conformity with the educational standards of minimum professional technical qualification. అంటే ఏం చెప్తున్నారంటే, ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లెవెల్ ఎక్కడ ఉంటుంది అంటే మినిమం టెక్నికల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లెవెల్లో ఉంటుంది అని. ఇప్పుడు డిప్లొమా ఇన్ ఫార్మసీ, బీ ఫార్మసీ, ఫామ్ డిలో మినిమం లెవెల్ ఏంటి? డిప్లొమా ఇన్ ఫార్మసీ. సో ఆ లెవెల్లోనే క్వశ్చన్స్ ఉంటాయని దాని అర్థం. రీజన్ ఏంటంటే, డిప్లొమా ఇన్ ఫార్మసీ వాళ్ళు ఎగ్జామ్ రాయమని చెప్పి బీఫామ్ లెవెల్లో క్వశ్చన్స్ ఇస్తే ఏమవుతుంది? వాళ్ళు కోర్టుకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ కూడా దిస్ ఈస్ ఎ జనరల్ రూల్ ఇన్ ఆల్ పబ్లిక్ సెక్టర్ ఎగ్జామినేషన్స్. 2 different డిగ్రీస్కి ఎలిజిబిలిటీ ఇస్తే మినిమం డిగ్రీ లెవెల్లోనే క్వశ్చన్ పేపర్ ఉంటుంది, డిప్లొమా లెవెల్లోనే క్వశ్చన్స్ ఉంటాయి. సో మీరు ఏం చేయాలి? డిప్లొమా లెవెల్ బుక్స్ అని బాగా చదవాలి ఎగ్జామ్కి. బట్ అండర్స్టాండ్ సర్టన్ థింగ్స్. డిప్లొమా లెవెలే కదా ఈజీ అని కాదు. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఈజీ, కష్టం అనే మాట ఉండదు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఇస్ ఏ కంపారిటివ్ టెస్ట్. మీ జోన్లో, మీ రిజర్వేషన్ కేటగిరీలో రాసిన వాళ్ళందరికన్నా మీరు బాగా రాస్తేనే మీకు పోస్ట్ వస్తుంది. ఈజీయా పేపర్, ఈజీయా టఫ్ అని కాదు. ఇప్పుడు 100 మార్క్స్కి పేపర్ ఉంది, నాకు 80 మార్క్స్కి వచ్చేసే చాలా బాగా చేశానంటే మీకు సీట్ వచ్చే ఛాన్స్ ఉందా? 90 మార్క్స్ వచ్చిన వాళ్ళకి వస్తుంది.
మీకన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి వస్తుంది, మీకన్నా ఎక్కువ ఎవరు లేకపోతే అప్పుడు మీకు వస్తుంది. సో ఈజీ టఫ్ అనే వర్డ్ వదిలేసి మీతో రాసిన వాళ్ళలో బెటర్గా రాయగలగాలంటే కాన్సెప్ట్స్ కరెక్ట్గా నేర్చుకోవాలి, ఆ అవగాహన ఉండాలి. సో ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ద అదర్ థింగ్, ఇంకా చాలామంది అడిగేది ఏంటంటే ఏదైనా ఒక టెక్స్ట్ బుక్ ఉందా చెప్పండి, ఏదైనా ఒక క్విజ్ బ్యాంక్ ఉందా చెప్పండి అంటే చెప్తాను, అవి చదివిన వాళ్ళకి జాబ్ రాదు. లెట్ us బి లాజికల్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. ఏదో ఒక బుక్ చదివేసి షార్ట్ కట్లో తెచ్చేసుకుంటానంటే రాదు. చెప్తున్నాను కదా, మీకన్నా ఒక్క మార్క్ ఎక్కువ వచ్చినా వాళ్ళకి వస్తుంది జాబ్. వాళ్ళకన్నా మీకు ఎక్కువ రావాలంటే ఏం చేయాలి? వాళ్ళకన్నా ఎక్కువ చదవాలంటే ఏం చదవాలి? టెక్స్ట్ బుక్స్, కాన్సెప్ట్స్ చదవాలి. క్వశ్చన్ పేపర్స్ రివైజ్ చేసి ప్రాక్టీస్ టెస్ట్ ఎప్పుడు కూడా మీకు ప్రాక్టీస్ ఇస్తాయి తప్ప అవే క్వశ్చన్స్ ఏమి రిపీట్ కావు. బ్లైండ్గా గుర్తుంచుకోవడానికి ట్రై చేయకండి, కాన్సెప్ట్స్ బిల్డ్ చేసుకోవాలి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ స్పిరిట్ అదే, క్వశ్చన్స్ రిపీట్ అవ్వవు, కాన్సెప్ట్స్ రిపీట్ అవుతాయి. సో అండర్స్టాండ్ ఆల్ దీస్ థింగ్స్. మీకు పీసీఎస్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ లేకపోయినా అప్లై చేయండి. 6 months టైం ఉంది కాబట్టి ఈలోగా తెచ్చుకోండి. ఎగ్జామ్కి అప్లై చేయండి, పీసీఎస్ సర్టిఫికేట్కి అప్లై చేయండి. కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ టైంలో ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే రిజెక్ట్ చేస్తారు. ఫామ్ డి ఎలిజిబుల్, ఆ గెజిట్ కూడా పెడుతున్నాను చూడండి. గెజిట్ చదవండి, చదివి అర్థం చేసుకోండి ఏం చెప్తున్నారు అని. రైట్? ఎగ్జామ్ లెవెల్ ఏ లెవెల్ అంటే డిప్లొమా ఇన్ ఫార్మసీ లెవెల్లోనే ఉంటుంది, కానీ యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్. ఈజీ టఫ్ అనే క్వశ్చన్ రాదు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి. మీ జోన్లో మీరు బెటర్గా పెర్ఫామ్ చేశారా లేదా, మీ రిజర్వేషన్ కేటగిరీలో మీరు బెటర్గా పెర్ఫామ్ చేశారా లేదా అనేది ఇంపార్టెంట్. ఇండియా మొత్తం రాస్తారు, ఎలా తెలుస్తుంది మీరు బెటర్గా పెర్ఫామ్ చేశారా లేదా? మీరు ఎంత మ్యాక్సిమం చేయగలిగితే అంత బెటర్. సో దిస్ ఈజ్ అబౌట్ ఇట్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లీవ్ ఏ కామెంట్, ఐ విల్ రెస్పాండ్ టు దట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.